హాయ్ మై డియర్ లవ్లీ పీపుల్. సో డే 41లో నేను 64.20 kg అయితే ఉన్నాను. ఐ నో దట్ అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. సో నేనైతే ఇప్పుడు హ్యాపీ. అండ్ మార్నింగ్ అయితే నేను ఇలా 2 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ అయితే తీసుకున్నానండి. డే అంతట్లో కూడా ఒక 2 to 3 లీటర్స్ వరకు వాటర్ అయితే తాగుతాను నేను. నా ఈటింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 6 PM. ఇంకా ఈరోజు డీటాక్స్ డ్రింక్ వచ్చేసి సినోమన్ వాటర్. ఇదేంటి ఇంకా ఏమైనా ఇంగ్రీడియంట్స్ ఉంటాయా అని చూస్తున్నారా? లేదండి, ఓన్లీ సినమన్ వాటర్. సో ఇలా నేను ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను, పొయ్యి మీద పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, 1/2 స్పూన్ సినోమన్ అంటే దాల్చిన చెక్క పొడి అయితే వేసుకున్నాను. అంతే, జస్ట్ ఇంకా ఫుల్గా బాయిల్ చేయించడమే. ఇంకా గోల్డెన్ కలర్లో ఏముంది, ఆల్రెడీ ఇదే గోల్డెన్ కలర్లో ఉంది కదా. సో బాగా అబ్జర్వ్ అయ్యేదాకా కూడా మంచిగా ఈ డీటాక్స్ డ్రింక్ అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సినోమన్ అనేది మన వెయిట్ లాస్లో ఎంత బాగా యూజ్ అవుతుందంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ప్రీవియస్గా చేసిన వీడియోస్లో కూడా కొన్ని ఐటమ్స్కి సినోమోన్ అనేది యాడ్ చేస్తూనే వచ్చాం. ఎందుకంటే అంత బాగా నాకు రిజల్ట్ కూడా ఉంది సినోమోన్తో. సో నేను అందుకని ఎక్కువగా సినోమోన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నాట్ ఓన్లీ మనం బిర్యానీ చేసుకుంటున్నప్పుడని అలాగే కాదు, వెయిట్ లాస్కి కూడా మన దాల్చిన చెక్క పొడి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, బాగా బాయిల్డ్ అయిపోతున్నాయి. సో అయిపోయిన తర్వాత దాన్ని మనం కొంచెం దించేసిన తర్వాత చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత ఫిల్టర్ చేసేసుకొని ఆ తర్వాత ఒక హాఫ్ లెమన్ అనేది స్క్వీజ్ చేసుకొని తాగేస్తే సరిపోతుంది. అండ్ అది బాగుంటుంది కూడా, టేస్ట్ కూడా బాగుంటుంది. సో నేనైతే ట్రై చేస్తున్నా, తాగాను. కొంచెం పులుపు ఎక్కువైంది, ఎందుకంటే లెమన్ కొంచెం ఎక్కువగా పిండాను అనమాట. అంతే, అంతకు మించి ఇంకేం కాదు. టేస్ట్ అయితే బాగుంటుంది. స్పెషల్గా ఏం చూపిస్తానని అనుకుంటున్నారా? మా అమ్మ పండగ కదా, సో సామాన్లన్నీ కిందకి దించి అన్ని కడిగి మళ్ళీ పైన సర్దుకుంది. సో అవే చూపిస్తున్నాను. ఇంకా పండగ వచ్చిందంటే చాలండి, చాలా హ్యాపీగా ఉంటుంది కదా మన డేస్ కూడా. ఎందుకో ఇన్సైడ్ కూడా ఒక తెలియని ఆనందం. అండ్ ఇంటికి రిలేటివ్స్ వస్తారు, అండ్ అలాగే మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్తాం. నేనైతే ఈ జనవరిలో ఒక బిగ్ ట్రిప్ ఉంది మాకు. ఎస్, నేను ఆల్రెడీ ఎస్టర్డే వీడియోలో చెప్పాను కదా ఒక బిగ్ సర్ప్రైజ్ ఉందని. సో అదే. అండ్ ఎప్పుడు ఏంటి ఎక్కడికి వెళ్తున్నాను అన్నీ కూడా మీరు నా వీడియోస్లో చూసేయచ్చు. అండ్ కంపల్సరీ అది యూజ్ అయ్యేది, ఓకేనా? అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ తిన్నాను. ఏంటో ఈ మధ్యన దోశలు అయిపోయింది, నా లైఫ్ అంతా దోశలే సరిపోతున్నాయి. అండ్ స్మూతీస్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు ఏదైతే నా 42 డే ఉందో, నేనైతే ఈరోజు అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో 42 డేట్ని మాత్రం నేను స్మూతీ చేసుకుంటాను. అండ్ 41 డే అయితే ఇలా దోస్త. మా హస్బెండ్ ఏం చూపిస్తున్నారు తెలుసా? తీపి మినపట్టు. ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మా అమ్మ చేస్తుందని. సో తనకి స్వీట్ అంటే ఇష్టం అని చెప్పాను కదా. సో మాకైతే బయట నుంచి తెచ్చేశారు. అల్లుడి గారికి మాత్రం ఇంట్లో హోమ్ ఫుడ్డే పెడతారనమాట. మాకు హోమ్ ఫుడ్ ఉంటుంది, బట్ మనకి ఎక్కువ బయట తిండి అలవాటు. సో మా హస్బెండ్కి ఏంటంటే తనకి ఇంట్లోనే చేసి పెడుతుంది మా అమ్మ. బయట తింటేనట్ట హెల్త్ బాగోదంట. అందుకని ఏం కావాలన్నా సరే బిఫోర్ డే నైట్ చెప్తారు, అతే నాకు తినాలని అని. అంతే, మా అమ్మ నెక్స్ట్ డే మార్నింగ్ తనకు అది ప్రత్యక్షం అయిపోద్ది అనమాట. సో అంత ఫాస్ట్గా చేస్తుంది అల్లుడి కోసం. అండ్ ఈరోజు మిడ్ మార్నింగ్ స్నాక్గా అయితే ఒక జామ పండు తీసుకున్నాను. చాలా పెద్దగా ఉంది, అందులో హాఫే తిన్నాను నేను. అండ్ లంచ్ విషయానికి వచ్చేస్తే కొంచెం రైస్ క్వాంటిటీ కనిపిస్తుంది కదా, చాలా తక్కువే వేసుకున్నాను నేను. అండ్ అలాగే పప్పు కూడా వేసుకున్నాను. సో ఈ మధ్యన మన నాన్ వెజ్ లవర్స్కి ఏంటంటే చికెన్ తర్వాత అంతగా నచ్చేది పప్పే ఉంటుందేమో కదా. చాలా బాగుంటుంది కదా పప్పు. అండ్ పప్పు కూడా వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. తినే ప్రతిదీ కూడా వెయిట్ లాస్ ప్రాపర్టీస్కి సంబంధించి అండ్ మన రెగ్యులర్ యూజెస్ అండ్ అలాగే ఆల్సో హెల్త్గా కూడా ఉండేది తీసుకుంటున్నాం. ఏంటి ఈవినింగ్ ఇలా టీ తాగుతున్నారని చూస్తున్నారా? ఈరోజు శని త్రయోదశి కదండి. సో టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా హెడ్ బాత్ అయితే చేసేసాను. ఇలా ఒక చిన్న గ్లాస్ టీ అయితే తాగాను. అండ్ వితౌట్ షుగర్, ఓకేనా? వితౌట్ షుగర్. మరి ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి అనుకుంటున్నారా? విత్ షుగర్లా ఇచ్చానా? వితౌట్ షుగర్తోనే తాగాను. ఆ క్వాంటిటీ కూడా మీరు చూసేయండి. జస్ట్ చిన్న గ్లాస్ అంతేది, చిన్న గ్లాస్తో టీ అయితే తీసుకున్నాను. అండ్ ఈరోజు శని త్రయోదశి కాబట్టి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇంట్లో ఉంటే ఒకలా ఉంటాను, బయటికి వెళ్తే ఒకలా ఉంటాను, టెంపుల్స్కి వెళ్తే ఒకలా ఉంటాను తెలుసా. అండ్ మా హస్బెండ్కి నేను ఇలా ఉంటే చాలా ఇష్టం. తనకి నేను చీరలు కట్టుకుంటే చాలా ఇష్టం అనమాట. ఇలా పద్ధతిగా ఉంటే బాగా నచ్చుతాను. అండ్ ఆల్సో వెస్ట్రన్ వేర్ కూడా వేసుకోమంటారు. దాని వేరు ఇది వేరు అంతే. అంతేనైతే బాగా శివాలయంకి వెళ్తాం మేము బాగా. అండ్ శని త్రయోదశి కదండి. సో ఆ స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము. పెళ్ళైన ప్రతి ఆడవారికి కూడా వాళ్ళ మొదటి కోరిక అయితే ఒక్కటే ఉంటుందండి, భర్తలు బాగుండాలి అని. నాకు తెలిసి అందరికీ మ్యాక్సిమం. సో వాళ్ళ భర్తలు బాగుంటే ఆటోమేటిక్గా మాదేముంది చెప్పండి, మీరు బాగుంటే చాలు మాకు. నేనైతే అలాగే అనుకుంటాను పర్టికులర్గా. అండ్ పక్కనే చాట్ బండి ఉంటుంది, ఏమన్నా టేస్ట్ ఉంటుంది అబ్బా. సో తినేసాం. అండ్ ఈవినింగ్ అయితే ఇలా మాపల్లి దోశకైతే వచ్చేసాం. మా హస్బెండ్ అయితే పిజ్జా దోశ చెప్పారు, నేనైతే చిట్టు దోశలు చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.